గురించి ఏమంటున్నాయి వింటారా? ఆయన పేరుకి జగపతి. ఆయన ఓ అల్లరి ప్రేమికుడు, కానీ మంచితనానికి బంగారు బాబు. ప్రేమకి ప్రవరాఖ్యుడు, పద్ధతిలో పెదబాబు. ఆయన మనసు దేవుడే దిగివచ్చి పెళ్లిపీటలు వేసి ఆయన హృదయ అంతఃపురంలో ఉన్న సంకల్పం చెప్పడానికి, ఆశయం విప్పడానికి పెద్ద ఓ బ్రహ్మాస్త్రం తయారు చేశారు. దాని పేరే పిల్లర్స్. అందరూ కావాల్సిన వాళ్ళే, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నా వెల్ విషెస్ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలని దాసరి గారిని, కుమారస్వామి గారిని, మురళీమోహన్ గారిని, జయేష్ రంజన్ గారు వచ్చారు ఇవాళ. థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఫర్ దాట్. ఈ పర్టికులర్ ఇష్యూ చెప్పినప్పుడు ఇట్లా ఉందండి ప్రాజెక్ట్ అని దాసరి గారికి చెప్పగానే ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇది చాలా బాగుంటుంది, నాకు ఎందుకు నిన్న కూడా చెప్తా ఉన్నారు, ఎందుకో ఇది చాలా పెద్దగా క్లిక్ అవుతుంది, ఇట్స్ నెసెసిటీ ఫర్ ద ఇండస్ట్రీ అని ఆయన ఫీల్ అయ్యారు. అలాగే ప్రతిసారి కూడా ఎప్పుడైనా ఏమడిగినా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు దాసరి గారు నాకు. సో యాజ్ అ వెల్ విషర్, యాజ్ అ పిల్లర్, ఇప్పుడు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అప్పుడు ఈ పదం లేదు కానీ పోర్టల్ అని, ఆయన కంటే పెద్ద పోర్టల్ ఎవరూ లేరు ఆ రోజుల్లో. దాదాపు 1000 మంది ఆయన చేతుల కిందగా డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ అవ్వటం కానీ, అండ్ ఎటు చూసినా 24 క్రాఫ్ట్స్లోనూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కౌన్సిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి దాంట్లో ఆయన పెద్ద మనిషి. సో అటువంటి పెద్ద మనిషి ఈ ప్రోగ్రాంకి రావాలని, ఆయన ఉండాలని ఖచ్చితంగా ఫస్ట్ నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్నిసార్లు కొన్ని అటు ఇటు అయిన ప్రోగ్రామ్స్ ఆయన రావటం జరిగింది. అండ్ మురళీమోహన్ గారు, నాన్నగారికి ఎస్పెషలీ చివరి నడక అడుగు వరకు నడిచిన మురళీమోహన్ గారు మా ఫ్యామిలీకి బాగా క్లోజ్. సో ఆయన ఉండాలనేది నేను కోరుకుని ఆయన పిలవటం, ఆయన ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చినా ఆయన పార్లమెంట్ది రేపు వెళ్తాలి అని చెప్పి ఆయన ఆగిపోయి ఇవాళ వచ్చారు మాతో. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్నా, నేను ఎక్కువ అడిగింది ఏమీ లేదు ఎవరిని, బట్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ దెమ్ సంథింగ్ దే గేవ్ మీ. సో థ్యాంక్స్ టు దెమ్ ఫర్ దాట్. అండ్ కుమారస్వామి గారు యాక్చువల్లీ రాత్రి డిన్నర్ చేయలేదు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు, పొద్దున్నే ఫ్లైట్ తీసుకుని వచ్చేసారు. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ కమిట్మెంట్స్, ఆయన ఎక్స్ సీఎం దేవగౌడ గారు అబ్బాయి అండ్ ఫ్యూచర్ సీఎం అవుట్, మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అంత బిజీలో ఆయన ఎప్పుడు అడిగినా రావటం, ఆయన సింప్లిసిటీ నేను అక్కడ చూశానండి బెంగళూరులో. ఆయన పిలవటానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక మంచి మనిషిని పిలుస్తున్నాను అనే ఉద్దేశంతో పిలిచాను. అక్కడ జనరల్గా కనుక్కున్న కుమారస్వామి గారు అంటే చాలా మంచి పేరు ఉంది. యాజ్ అ సీఎం ఈజ్ ఎక్సెల్డ్ అండ్ సినిమా అండ్ పర్సనల్ ప్యాషన్ అండి. ఇది కాకుండా రీసెంట్గా సిఎన్ఎన్ ఐవిఎన్లో కూడా బెస్ట్ సీఎం అనే ఇది వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. సో అంతకంటే ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సీఎంగా చేసినప్పుడు విలేజెస్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ ఆన్లో ఉంచుకుని పర్సనల్గా అటెండ్ అయ్యారు కాల్స్. ఈ సినిమాలోనే చూస్తాం ఆయన జెన్యున్గా ఇది చేసిన ఎఫర్ట్. ఇది కాకుండా ప్యాషన్ అనేది సినిమా ఇప్పుడు ఆయనతో చేస్తున్నానండి ఒక సినిమా, ఆయన ప్రొడ్యూసర్గా. సో ప్రతిరోజు 7-8 గంటలు వచ్చి రష్ చూడటం, సినిమా బాగా వచ్చిందా, షార్ట్ బాగా వచ్చిందా లేదా అనేది క్లారిటీతో కంటిన్యూస్గా 3-4 సార్లు ప్రతిరోజు చూడటం జరుగుతుంది బెంగళూరు నుంచి మైసూరు వచ్చి. అది ఆయన ప్యాషన్. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన, డిస్ట్రిబ్యూటర్, వెరీ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. సో ఆయన రావాలి, ఈ అకేషన్ గ్రేస్ చేయాలి అనేది నేను బాగా కోరుకున్నాను. ఆయన వచ్చారు. జయేష్ రంజన్ గారు ఫస్ట్ నుంచి ఆయన నాకు, ఐ లైక్ హిమ్ యాజ్ అ వెరీ అగ్రెసివ్ ఆఫీసర్, వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. అండ్ ఆయన కూడా అంటే ఆల్వేస్ నా కాల్ తీసుకోవడం కానీ లేకపోతే రిటర్న్ చేయడం కానీ, ఏది కావాలన్నా ఒక పాజిటివ్ అప్రోచ్తోనే నన్ను హెల్ప్ చేయడం కానీ జరిగింది. సో ఐ నీడెడ్ ఆల్ దీస్ 4 పీపుల్ హియర్ ఆన్ ద స్టేజ్. వీళ్ళతో పాటు సాయి కొరపాటి అండి, వారాయి ఫిల్మ్స్, ఆయన సిసిసిని సపోర్ట్ చేస్తారని ఆయన కూడా చెప్పారు. అండ్ దాము మై ఫ్రెండ్, రంజిత్ ఫిల్మ్స్, దే ఆర్ ఆల్సో విత్ సిసిసి. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇండైరెక్ట్లీ అండి. ఎవరిని అడగటం జరగలేదు, అడిగిన ప్రతి ఒక్కరూ కూడా ఎస్ అని చెప్పారు. ఈ పర్టిక్యులర్ పోర్టల్, ఈ పోర్టల్ ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హబ్ అండి. మెయిన్గా ఏంటంటే ఇది ఇట్స్ అ హ్యూజ్ ఇండస్ట్రీ. మీకు ఇవాళ చిన్నగా అంటే వీ వాంటెడ్ టు స్టార్ట్ విత్ బేబీ స్టెప్స్ కాబట్టి ఇలా అనిపించవచ్చు, కానీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ లాంగ్ టర్మ్ కంపెనీ. ఫర్ ద నెక్స్ట్ 10 years వరకు డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో
వీఆర్ యాడింగ్ ద మెయిన్ ఎలిమెంట్ అండి. వాళ్ళు నిజం చెప్పాలంటే బాధతో చెప్తున్నాను, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ప్రాపర్ ప్రొడ్యూసర్స్ లేకుండా పోయారు మన ఇండస్ట్రీలో. దానికి చాలా కారణాలు ఉన్నాయి, బడ్జెట్ కావచ్చు, వేరే రీజన్స్ కావచ్చు. సో ఈ పర్టిక్యులర్ కంపెనీ పెట్టడానికి రీజన్ సినిమాలు తీయటానికి. మెయిన్ ఫిల్మ్ హబ్ అని పిలిచేది బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ సినిమా హబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ప్రపంచాన్ని మా చిన్న ప్రపంచానికి తీసుకొస్తాం. ఈ చిన్న ప్రపంచాన్ని మొత్తం ప్రపంచం చూస్తుంది. ఆ ప్రపంచాన్ని దీంట్లోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఎలివేట్ చేయాలి అనేది ఒక మోటివ్. అయితే దాని మోటివ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, జగపతి బాబుగా సో రాజప్రసాద్ గారు అబ్బాయి అయ్యింది. నేనే ఒక 8 months స్ట్రగుల్ అయ్యాను ఇండస్ట్రీలోకి రావడానికి. ఎందుకంటే అప్పుడు నేను వచ్చేటప్పుడు అమ్మకి నాన్నగారికి ఇద్దరికి ఇష్టం లేదు సినిమాల్లోకి రావటం. ఎలా చేయాలి అంటే ఒక ప్యాషన్ పుట్టినప్పుడు, అది సినిమా కావచ్చు, వేరే ప్రొఫెషన్ కావచ్చు, వాట్ ఎవర్, అది ఒక కల్లాగా మిగిలిపోకూడదు, అది నిజం కావాలి అనేది నేను ఎంతో ఫీల్ అయ్యి నేను నేర్చిన రోజులు చాలా ఉన్నాయి. అలా బయట ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నారు. బట్ ఇది ఒక ఫోర్ట్రెస్. దీనికి ఎంటర్ అవటం ఎలా, దీంట్లోకి రావటం ఎలా అనేది నిజంగా చాలామందికి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే బయట ఉన్నప్పుడు చాలామంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది. వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి. సో ఇందాక చెప్తున్నట్టు ప్రొడ్యూసర్స్ అని, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్, అది కూడా మా కంపెనీకి వచ్చి మా ద్వారా సినిమా తీసుకోవడానికి ప్రిపేర్ అయిన ప్రొడ్యూసర్స్కి విత్ రెస్పెక్ట్ అండ్ విత్ దర్ మనీ బ్యాక్ వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యేటట్టు అంతవరకు చూసుకుని గైడ్ చేసి దాన్ని రిలీజ్ చేయాలనేది మా ప్రయత్నం. సో చాలామంది ప్రొడ్యూసర్స్ ఇంతకుముందు నా దగ్గరికి వచ్చి సినిమా చేయాలి మీతో అని వచ్చిన వాళ్ళు, నేను మార్కెట్ బాగున్నప్పుడు బాగున్నప్పుడు 2 టైంల్లోనూ ఒకే సలహా ఇచ్చాను. నా మార్కెట్ ఎంత, దీంట్లో చేయగలిగితే చేద్దాం, లేకపోతే వద్దండి, చేతులు కాల్చుకుంటారు, వెళ్ళిపోండి అని పంపించేస్తే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమాలు తీసుకుని చేతులు కాల్చుకుని, అంటే 10 ఉంగరాలతో వచ్చి ఒక ఉంగరం కూడా లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పులు లేకుండా కూడా. వాళ్ళందరినీ మళ్ళీ ఎంకరేజ్ చేద్దాం, స్మాల్ బడ్జెట్లు చేసి పెద్ద హిట్లు చేద్దాం సినిమాలు. మనసు హార్ట్ ఉంటే చాలు, మంచి సినిమా తీయచ్చు అనేది నా నమ్మకం. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి, ఎస్పెషలీ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ అండి చాలామంది ఉన్నారు, ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్, బాగా తీయాలి సినిమాలు, నా పేరు ఉండాలి, నేను నిలబడాలి. ప్రొడ్యూసర్ అవ్వటం కూడా ఒక ఆర్ట్ అండి. వాళ్ళని నిలబెట్టాలని అక్కడ మనం యూఎస్లోను యూకేలో కూడా ఆఫీసులు ఓపెన్ చేస్తున్నామండి. ప్రాబ్లీ జూలైలో నేను వెళ్ళి యూఎస్లో ఓపెన్ చేస్తున్నాను, షికాగోలో, డిట్రాయిట్లోను. సో దిస్ ఈస్ వరల్డ్ వైడ్ గ్లోబల్ సినిమా హబ్. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద హోల్ థింగ్. అండ్ ఇంతకుముందు నేను 30 years బ్యాక్ బిజినెస్ చేశానండి. యాక్చువల్లీ అట్లా చెప్పాలంటే నేను స్టార్టెడ్ విత్ 2500 rupees శాలరీ. నా మంత్లీ శాలరీ 2500తో స్టార్ట్ చేశాను వర్క్ చేయటం, మామూలు ఫర్నిచర్ ఫ్యాక్టరీలో నాన్నగారిదే. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చానంటే సినిమా ఇస్ మ్యాజిక్, సినిమా ఇస్ మై గాడ్. సో దాన్ని నమ్మి దీంట్లోకి అందరూ రావాలి, ఇంకా చాలామంది రావాలి. వాళ్ళు ఎస్పెషలీ ఈ ఇయర్ మంచి సినిమాలు, చిన్న సినిమాలు, చాలా పెద్ద సినిమాలు అవుతున్నాయి. ఇట్స్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంకా మల్టిప్లై అవ్వాలి, ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు రావాలి. దేర్ షుడ్ బి అ డిమాండ్, ఇనఫ్ సప్లై అనేది ఉండాలనేది నా సిన్సియర్ ఫీలింగ్. సో దీనికి ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఎక్కువ చెప్తే బోర్ కొడుతుందండి. సో యూ కెన్ గో టు ద వెబ్సైట్. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అ వన్ స్టాప్ షాప్. ఏది కావాలంటే ఇక్కడికి వస్తే, మా క్లిక్ సినీ కార్డ్కి వస్తే యూ కెన్ కంప్లీట్ యువర్ ఫిల్మ్ అండ్ గో. అండ్ నా మీద నాకు నమ్మకం ఎక్కువ అండి. నేను ఎవరిని ఎప్పుడు మోసం చేయలేదు, చేసే ఉద్దేశం లేదు. డబ్బులు అందరికీ కావాలి, 2 రకాలుగా సంపాదించవచ్చు. ఒకటి క్రమంగా, ఒకటి అక్రమంగా. నేను తిన్నగానే వెళ్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బెనిఫిట్ అవ్వాలి. ఒక రకంగా ఇది కాజ్ అనే చెప్పచ్చు సినిమా ఇండస్ట్రీకి. సో మీకు సినిమా కావాలి, సినిమాకి మీరు కావాలి, నాకు మీరు కావాలి, సినిమా కావాలి, డబ్బులు కూడా కావాలి. అండ్ ద కాజ్ ఈస్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ గుడ్. అండ్ అందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీడియా వాళ్ళది, ఇక్కడ ఉన్న గెస్టులు కానీ, ఇండస్ట్రీ కానీ, బయట ఎంతోమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు చూసిన యాస్పిరెంట్స్ని బట్టి. సో విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ అందరికంటే ఎక్కువ అంటే మా పార్ట్నర్ అండ్ హ్యావ్ టు మెన్షన్ శ్రీధర్ బండారి. ఆయన డిట్రాయిట్లో ఉంటారు. హీ హాజ్ అ కంపెనీ దేర్ అండ్ ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. ఆయనే మన ఆఫీస్ అక్కడ జాగ్రత్తగా దగ్గర నుంచి చూసుకుంటారు. ప్రాబ్లీ మై డాటర్ ఆల్సో విల్ బీ ఇన్వాల్వ్డ్ పర్సనల్గా.
And this is the platform, and it's and ఇందాక చెప్పినట్టు it's a long term platform, it's not just a short one, and it is going to be a huge asset. And దీంట్లో హైలైట్ ఏంటంటే అండి, మనకి మీ సెల్ఫీతో మీరు స్టార్ అయిపోగలరు అనేది కాన్సెప్ట్ ఉంది. ఒక సెల్ఫీ తీసుకుని, ఇప్పుడు అందరికీ సెల్ఫీ అంటే ఏంటో తెలుసు, ఒక సెల్ఫీ తీసుకుని మా పోర్టల్కి లింక్ చేసేస్తే దే బికమ్ అ మెంబర్. ₹1 ఖర్చు లేదు, యూ కెన్ బికమ్ అ స్టార్ ఓవర్ నైట్. అది కాకుండా సిసిసిలో క్లిక్ సినీ కార్ట్లో వీఆర్ స్టార్టింగ్ అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ రైట్ నో అండి. అందరూ కొత్త వాళ్ళతోనే, ప్రొడ్యూసర్ నుంచి లోయెస్ట్ వరకు, అంటే 400-500 పీపుల్ డైరెక్ట్గా ఎంప్లాయ్ అయిపోతారు క్లిక్ సినీ కార్ట్ మెంబర్స్లో జాయిన్ అయినారు. సో దట్ ఈస్ ద అప్రోచ్. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ అంటే ఏంటో తెలియదండి, ఇప్పుడు దాకా ఆన్ చేయడం కూడా రాదు. అటువంటి వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉండాలి, అప్రోచ్ ఈజీగా ఉండాలి, సింపుల్గా ఉండాలని చెప్పి ఈ సెల్ఫీ అనేది ఒకటి కొంచెం యాజ్ ఇట్ ఈస్. మీకు వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేయొచ్చు, దాంట్లో అప్రోచ్ అవ్వచ్చు, బట్ దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వే అనేది నా ఫీలింగ్. సో విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఫిల్మ్ హబ్ universally. International project, it's not just a Hyderabad project, so we want to go global anamata. So అందరూ విషెస్తో పాటు తల్లిదండ్రులు బిడ్డ బాగుండాలని కోరుకుంటాం. వాళ్ళ బ్లెస్సింగ్స్ కంటే గొప్పది ఏమీ లేదు కాబట్టి ఐ విష్ మై సెల్ఫ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కేటీఆర్ గారండి, ఆయన పాపం యాక్చువల్లీ ఆయన ప్రోగ్రామ్స్ ఉన్నా హీ సెడ్ హీ విల్ మేక్ టైం, వస్తాను అని ఖచ్చితంగా చెప్పారు. బట్ ఆయనకు వేరే అవార్డు రావడంతో మార్నింగ్ ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. సో ఎనీవే ఐ మిస్ హిమ్, బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ మిస్ హిస్ బ్లెస్సింగ్స్. అండ్ everybody knows, a very dynamic minister and very friendly person. ఆయన ఎంకరేజ్ చేస్తున్నంత ఇవాళ మీరు చూస్తున్నారు తెలంగాణ కూడా ఎంత బాగుంటుందో. సో స్టేట్ని కానీ ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్ కానీ కేటీఆర్ గారికి ఉంది. ఐఎమ్ గోయింగ్ టు మిస్ హిమ్, but not for the next time for sure. Next time ఆయనతో పాటు ఈ ఫంక్షన్ చేస్తాను. Thanks to everybody once again. To work for the startups, a great encouragement which is being provided for the entire what Jagat Babu garu said. It's a very, very great. It's not just for actors, as he said. It's scratch cinema ane 3 అక్షరాలు సంబంధించి you extend to any end, it is available. To put forth technicians, all the 24 crafts technicians, movie facilities, locations అండ్ అవార్డ్స్. ఒక సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు మాత్రమే కాకుండా ఆ సినిమా ఉంది కేవలం ఆర్టిస్టులకు మాత్రమే కాకుండా ఒకళ్ళ దగ్గర దే మే హ్యావ్ అ హౌస్ విచ్ దే వాంట్ టు షో ఇట్ ఫర్ సినిమా, దే మే పుట్ ఫర్ రెంట్, దిల్ అప్లోడ్ దర్ ప్రొఫైల్ అండ్ దే పుట్ ఫర్ రెంట్. సో బై బీయింగ్ ఇన్ క్లిక్ సినీ కార్ట్ ఆయన చెప్పినట్టు to be present on this very important, very convey regrets on behalf of the IT Minister, Mr. K.T. Ramarao, who was supposed to attend this inauguration. As Jagpati Garu said, he is receiving a very prestigious award in Delhi right now as we speak, and unfortunately he has to miss this event. But his best wishes, his good wishes is always with you. I really feel very privileged to be a part of this event, because we are witnessing how technology is going to be used for this very, very important industry in our state. Like any other industry, cine industry also needs to catch up with times, it needs to modernize, and there is nothing better than technology to really take that process of modernization forward. I really feel that Click Cine Cart has a very, very bright future, because it very, very seamlessly meets supply with the demand. And as we have seen in various other fields, for example, I was telling Jagpati Garu the other day when he explained this concept to me, that it is the Naukri.com for cinema. But now after you have explained that it is so comprehensive, it's much more than Naukri.com. It also takes care of post-release, getting it nominated for awards and so on. So really a very, very comprehensive attempt. And I'm sure that since you spoke about T-Hub, our aim in this state is to encourage startups, new innovations, new ideas to come through. And this is a very, very wonderful exemplar of how a great idea using technology very, very imaginatively is going to really enrich the field of cinema. So I convey my good wishes once again to Jagpati Garu, and hope that this becomes a real benchmark for this entire industry.
I unfortunately have to leave for another function. I won't be here till the end, but nevertheless, whatever support the government can provide to this startup venture will be always there with you. Thank you very much for inviting me today. You know, I was really excited. I am a technology guy from the last 20 years, worked with the likes of Oracles. And, you know, me and my brother Sridhar Bhandari, and my name is Ramesh Bhandari, and I'm the founder and managing director of Pegasus Information Technologies. We have offices across the globe, in US, UK, India, in Bangalore we have office, and Mumbai and Hyderabad. So when this idea came, you know, we have been involved with the movie industry, but not directly. Indirectly we have been involved, and I thought this is a great marriage of movie and technology. And you know, this is going to really excite the people, excite the industry, and it's very innovative. And this idea was from long worked by the veterans of movie industry like Mr. Surendra Reddy Garu, Mr. Vidya Sagar. These are all our partners. And they came up, they shared the idea. I was really excited. I said, I will take it up and, you know, create the platform, which is going to be very useful. And today, you know, for having a technology platform, everyone, you know, like even Mr. Jagpati Babu, he's afraid of using the computers. But today, మాజీ ప్రధానమంత్రి గారు కుమారుడుగా జగపతి బాబు గారికి మంచి మిత్రుడిగా ఇవాళ ఎన్ని పనులున్నా కూడా వదులుకొని ఇక్కడికి వచ్చిన కుమారస్వామి గౌడ్ గారికి, అలాగే జయేష్ రంజన్ గారు ఇప్పుడు వెళ్ళారు, కేటీఆర్ గారు నిజంగా వస్తున్నారంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను కూడా. బట్ ఆయనకు చాలా ప్రెస్టీజియస్ అవార్డు వచ్చే అవార్డు అందుకోవడం కోసం ఆయన ఢిల్లీ రాకపోయినా వారికి ఈ కార్యక్రమానికి క్లిక్ ఆర్ట్ కార్యక్రమానికి మూలస్తంభమైనటువంటి జగపతి బాబు గారికి, పాత్రికేయ మిత్రులకు, విచ్చేసిన నిర్మాతలకు, సినిమా రంగానికి సంబంధించిన వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగపతి బాబు గారు ఫోన్ చేసి ఇలాంటి పోర్టల్ ఒకటి తయారు చేస్తున్నాం, సినిమా ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలని వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు. ఎలా వెళ్ళాలంటే దీనికి ఒక దారి తెన్ను, దీనికి ఒక గేటు, దీనికి ఒక ద్వారం ఏమి ఉండదండి, వెళ్ళి ట్రై చేసుకోవడం ఎవరికి వాళ్ళు. అదేనండి అక్కడ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కలుద్దామన్నా ఎవరు అసలు లోపలికి కూడా రానివ్వట్లేదండి అంటారు. నిజమే, అది ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకని ఇది ఈ పోర్టల్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి, ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. అటు సినిమా పరిశ్రమలోకి రావాలనే నటినట్లు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి బ్రిడ్జి లాంటిది ఇది. ఎందుకంటే ఇవాళ సినిమా తీయాలని చాలామంది ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తారు, కానీ సినిమా ఎలా తీయాలి, ఏం చేయాలి అనేది తెలియక చాలామంది ద్వారా వాళ్ళు మోసపోయి సినిమా తీయకుండా కూడా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ సినిమా మొదలుపెట్టినా ఒక 5 రీళ్ళు 10 రీళ్ళు సినిమా పూర్తి చేసి ఇక అంతరించి ఇక ఫర్దర్గా ముందుకు వెళ్ళలేక వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మోసాలను కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది వెళ్ళిపోయి పలానా హీరో గారు నాకు బాగా తెలుసండి, ఆయన 50 కోట్లు తీసుకుంటారు, మనకైతే 25 కోట్లకే చేస్తారండి అని చెప్పి వాళ్ళని ముగ్గులు విధించి వాళ్ళతో సినిమాలో పెట్టుబడి పెట్టించి ఎన్నో ఇది చేస్తారు. అలాగే పలానా దేశంలో అవుట్డోర్కి వెళదామండి, దానికి ఎంత ఖర్చు అవుద్దండి అని చెప్పి అయిన దానికంటే కూడా డబుల్ త్రిబుల్ కూడా చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ CCC క్లిక్ సినీకార్ట్ ద్వారా అలాంటి అవకాశాలన్నీ కూడా నిర్మాతలకు కూడా వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకొని ఆ ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా తెలుసుకొని చెప్పి వారికి మినిమం ఖర్చుతోటి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా చేస్తున్నామని చెప్పినప్పుడు చాలా చాలా సంతోషం వేసింది. ఇలాంటిది చాలా అవసరం, ఎప్పుడూ చేసి ఉండాల్సింది. ఇదివరకటి రోజుల్లో ఎవరైనా ఆర్టిస్టు సినిమాల్లోకి ప్రవేశించాలంటే దర్శక నిర్మాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపించుకోవాలంటే
ఒక ఆల్బమ్ తయారు చేసి ఆల్బమ్ బ్యాగ్లో పెట్టుకొని ఆఫీస్ చుట్టుకెళ్ళి ఆఫీస్ చూపించుకొని అలా వెళ్ళాల్సి వచ్చేది. అది వాళ్ళ రోజున కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఎవరు కూడా అసలు డైరెక్ట్గా ఫోన్ చేసినా ఎవరైనా కలుద్దామని వెళ్ళినా ఏ డైరెక్టర్ కూడా లోపలికి కూడా రానివ్వరు. అలాంటి టైంలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఒకటి అనుకున్నాం. అప్పుడు ఒక మా వెబ్సైట్ ద్వారా ఆర్టిస్టులందరినీ కూడా అక్కడ వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా ఇచ్చేసి ఏ క్యారెక్టర్ చేశారో చేసి ఆ వివరంగా చేస్తే బాగుంటుందని చేశాం. ఇవాళ రోజున కొంతమంది దర్శకులు దాన్ని ఆ వెబ్సైట్ చూసి కొంతమంది ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అదేదో ఒక పార్ట్ చిన్నదే. ఇవాళ దాన్ని ఒక మెయిన్ పోర్టల్గా పెట్టి ఇది చేయటం అనేది మాత్రం డెఫినెట్గా చాలా చాలా ఉపయోగం ఇండస్ట్రీకి. జగపతి సంస్థ అంటే ఎట్లాంటిది అనేది సినిమా ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. ఆ రోజున జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక నటుడుగా ఒక హీరో అవ్వాలని ఆ రోజున ఇండస్ట్రీకి వచ్చి ఒక నిర్మాత అయ్యి తప్పనిసరి పరిస్థితుల్లో దర్శకుడయ్యి మొదటి సినిమా దర్శకత్వంలోనే సూపర్ గోల్డెన్ జూబ్లీ సినిమా తీసిన దసరా లాంటి అద్భుతమైన చిత్రాలు తీసి ఎవరైనా ఏ సాంకేతిక నిపుణులైనా నటుడైనా జగపతిలో ఒక్క వేషాన్ని వేస్తే బాగుండు అని కోరుకునే ఎంతోమంది కోరుకునేటువంటి ఒక అద్భుతమైన సంస్థ నుంచి జగపతి బాబు గారు ఒక నటుడిగా నిర్మాతగా వచ్చారు. ఆయన మిగిలిన వాళ్ళందరూ మనం పైకి సినిమా ఫ్లాప్ అయిందని మనకు తెలిసిన బాగానే ఆడుతుందండి, పర్వాలేదండి, కొంచెం కలెక్షన్స్ డల్గా ఉన్నాయండి, టాక్ బాగుందండి, పెరుగుతుందండి, ఇలా లేనిపోయి అన్ని చెప్తాం. కానీ జగపతి బాబు గారు ఎప్పుడు అలా చెప్పరు. నా సినిమా ఫ్లాప్ అయిందండి అని ధైర్యంగా చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఆయనకు ఒక్కడికే ఉంది, ఇంకెవరికి లేదు. అలా నిజాయితీగా ఉండి అంత నిష్కర్షగా చెప్పి మాట్లాడే ఒక జగపతి బాబు గారు ఒక మంచి ప్రపోజల్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి అందరికీ కూడా ఒక కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ కొత్తగా నిర్మించే వాళ్ళకి కానీ అనుభవం లేని వాళ్ళకి కానీ అందరికీ కూడా ఈ పోర్టల్ ద్వారా ఉపయోగపడుతుంది. అలాంటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన జగపతి బాబు గారికి క్లిక్ సినీ కార్ట్కి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Little issues in the English only because it is very difficult for me to speak in Telugu. But next time I will try to speak in Telugu when I come later days. Today I am very happy to present here in the launch of Click Cards, Click Cine Card. I first I wish my friend Jagapati Garu that he wanted to start this Click Cine Card to encourage several talented people who are connected in the film industry. For that I came from Bangalore to wish him in his long journey with good intention, with good views. He started this venture. There is a vast field. Yeah, by launching this Click Cine Card, I also one of his friend and part of this company. I will give full cooperation in the success of this company. For that reason only I came here. Whatever good thing you wanted to do, I will going to support him behind, and I wish grand success in this venture. Thank you. Thank you.
మిత్రులు, కర్ణాటక రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రారంభమవుతున్న క్లిక్ సినీ కార్డ్లో పంచుకుంటున్న శ్రీ కుమారస్వామి గారికి, నా బిడ్డ మురళీమోహన్కి, జగపతి బాబుకి, అలాగే రంజిత్ మూవీస్ రాము, కొన్ని కారణాల వల్ల ఢిల్లీ వెళ్ళిన రాలేకపోయిన కేటీఆర్ గారికి, అట్లాగే సెక్రటరీ ఐటీ వచ్చి వెళ్ళారు వారికి, నా కుటుంబ సభ్యులైన పాత్రికేయ కుటుంబానికి ముందుగా నా అభినందనలు. మాట్లాడడానికి టోటల్ టైంలో సగం టైం మా తీసుకున్నాడు. బట్ బాగా చెప్పేవాయి, కాన్సెప్ట్ని బాగా డైజెస్ట్ చేసుకున్నావు. ఇది జగపతి బాబు వచ్చి ఈ సిసిసి గురించి నాకు చెప్పగానే నాకు ఎంతో బాగా నచ్చింది కాన్సెప్ట్. ఎందుకంటే నాబోటి వాళ్ళకి, ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్స్కి ఇది చాలా అవసరం. మేము కొత్త వాళ్ళని ఎన్నుకోవడానికి, కొత్త వాళ్ళు కావాలి, వాళ్ళతో సినిమాలు తీయాలి అనుకునే వాళ్ళకి చాలా కష్టాలు పడ్డాం. స్వర్గ నరకం సినిమా మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఆ సినిమాలో డ్రైవర్ వేషంతో సహా అందరూ కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు. దట్ మీన్స్ దగ్గర దగ్గర 200 మంది ఆర్టిస్టులు సెలెక్ట్ చేసి ఉంటాం. ఈ ఆర్టిస్టులను ఎక్కడ పట్టుకోవాలి? రంగస్థలం మీద ఉంటారు వాళ్ళు. మద్రాసు కానీ హైదరాబాద్ కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి 2-3 ఇళ్ళు తిరిగి, లేదా మా ఇంటికే వచ్చుండి గేటు దగ్గర వాళ్ళు లోపల వెళ్ళనివ్వక తిరిగి వెళ్ళిపోయి నిరుత్సాహంతో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది అవకాశం దొరక్క, వాళ్ళని గుర్తించే వాళ్ళు లేక ఆ అవకాశాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాటకాలు చూసేటప్పుడు తెలుస్తూ ఉంటుంది, ఇంత టాలెంట్ ఉంది, వీళ్ళు సినిమాల్లోకి ఎందుకు రాలేకపోయారని. కానీ వాళ్ళు రావడానికి డోర్స్ ఆర్ క్లోజ్డ్, డోర్స్ లేవు. అలాంటప్పుడు స్వర్గం నరకానికి తిరుపతిలో 2 రోజులు, విజయవాడలో 2 రోజులు, కాకినాడలో 2 రోజులు, వైజాగ్లో 2 రోజులు, హైదరాబాద్లో 2 రోజులు కొత్త వాళ్ళని సెలెక్ట్ చేయడానికి మా అసిస్టెంట్ డైరెక్టర్స్ని ముందు పంపించి ఒకరోజు, వాళ్ళు ఫిల్టర్ చేసిన వాళ్ళని 2వ రోజు నేను వెళ్ళి చూసి, ఇలా మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరిగి సుమారు ఒక 1000 మందిని సెలెక్ట్ చేస్తే 1000 మందిలోంచి 200 మందిని ఆర్టిస్టులుగా సెలెక్ట్ చేస్తాం. అంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ సిసిసి ఏమిటంటే, మీరు సిసిసి ఈ ప్లాట్ఫామ్ మీద కనుక వస్తే మేము ఇంట్లో కూర్చొని చూసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఈజీ ప్రాసెస్. ఇవాళ అవకాశాలు కావాలనుకునే వాళ్ళకి ఎంతోమంది ఉన్నారు. ఇందాక మురళి చెప్పాడు, మోసపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేము ఒక 1 నెల రోజుల్లో మిమ్మల్ని ట్రైనింగ్ చేయిస్తాం, మీకు వేషం ఇప్పిస్తాం అనేవాళ్ళు కొంతమంది. మీకెందుకమ్మా దాసనారాయణ గారు నాకు తెలుసు, రాఘవేంద్రరావు నాకు తెలుసు, లేకపోతే ఇంకొక ఆయన నాకు తెలుసు, లేకపోతే వినాయక్ తెలుసు, శ్రీను వైట్ల తెలుసు, ఇలా పేర్లు చెప్పి
వాళ్ళ దగ్గర మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. మోసాలను తట్టుకోలేక వచ్చేటప్పుడు ఏదో 10,000 15,000 తెచ్చుకుని వస్తారు, ఆ డబ్బులు అయిపోతే వెళ్ళిపోతున్నారు. కానీ ఇవాళ రియల్గా కొత్త టాలెంట్ కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ 10 సినిమాలు పెద్ద సినిమాలు తయారవుతుంటే 150 బడ్జెట్ సినిమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ 150 సినిమాలకి ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వస్తారు? చాలామంది కొత్త వాళ్ళతో తీయాలనుకుంటున్నారు. ఇవాళ పూర్వం కంటే కూడా ఇప్పుడు క్రేజ్ ఎంత పెరిగింది అంటే ప్రతి వాళ్ళకి సినిమా రంగంలోకి రావాలంది. కేవలం ఆర్టిస్టులుగానే కాదు, ఒక డైరెక్టర్ కావాలని. అతను పూర్వం డైరెక్షన్ గురించి ఏమీ తెలియకపోయినా డైరెక్టర్ కావాలని ఒక ఆశతో వస్తున్నారు. దానికి వాళ్ళు కొంత బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అయ్యి హోంవర్క్ చేసుకుని తయారవుతున్నారు. నిజంగా అలా ఏ డైరెక్టర్ దగ్గర పనిచేయని వాళ్ళు కూడా కొంతమంది వచ్చి సినిమాలు తీసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రొడ్యూసర్స్ కావాలని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్ కావాలని వచ్చేవాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేయాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో, సినిమా ఎలా తీయాలో వాళ్ళకి తెలియదు. ఇటువంటి వాళ్ళందరికీ ఒక మార్గదర్శకం కావాలి. అలాంటి మార్గదర్శకం సిసిసి, క్లిక్ సినీ కార్డ్. ఇది ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎక్కడో ఉన్న మీకు, ఎక్కడో వెతుకుతున్న మాకు మధ్యలో ఒక ప్లాట్ఫామ్ ఇది. మొన్న ఒక సినిమాకి, యంగ్ ఇండియాకి కొత్త వాళ్ళని అనౌన్స్ చేస్తే ఒక 10 బస్తాల ఫొటోస్ వచ్చాయి. 10 బ్యాగ్స్. జర్నలిస్ట్ అందరి ముందు వాటిని ఓపెన్ చేసాం. ఐ థింక్ ఎవరున్నారు ఇక్కడ జర్నలిస్ట్, వాళ్ళందరి ముందు ఓపెన్ చేసాం. అవి అందులో సెలెక్ట్ చేసి తీస్తే మాకు ఉపయోగపడకపోయినా భవిష్యత్తులో కొంతమందికి ఉపయోగపడతాయని ఒక 10 బిగ్ ఆల్బమ్స్ చేయించాను. సినిమాల్లో కొత్త వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి, మా ఆఫీస్కి వచ్చి ఆల్బంలో ఉన్న ఫోటోలు చూసుకుని వెళ్ళి కొంతమందికి అవకాశాలు ఇచ్చారు. అంత శ్రమ లేకుండా ఈ రోజున జగపతి బాబు ఈ క్లిక్ సినీ కార్డ్ని తన మనసులోంచి తీసుకొచ్చి దాన్ని వాళ్ళ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టి